చందమామ కృష్ణావతారం 12వ భాగం బలరామకృష్ణుల విద్యాభ్యాసం. కంసుడు మరణించిన వార్త తెలియగానే అతని భార్యలందరూ మూర్తీభవించిన శోకదేవతలలాగా వచ్చి తమ భర్త కళేబరం మీద పడి వైనాలుగా ఏడ్చారు. 3 లోకాలలోనూ కంసుణ్ణి జయించగలవాడు లేడని వాళ్ల నమ్మకం. అలాంటివాడు ఒక కుర్రవాణి చేతిలో ఇంత దారుణంగా మరణిస్తాడని, ఇంతలోనే తమకు వైధవ్యం సంప్రాప్తమవుతుందని వాళ్ళు అనుకోలేదు. కంసుని తల్లి కూడా తన కోడళ్లతో పాటు కొడుకు కోసం దుఃఖించింది. ఆమె తన భర్త అయిన ఉగ్రసేనుడి వద్దకు వెళ్ళి, పిడుగుపడి కూలిపోయిన కొండలాగా పడి ఉన్న నీ కొడుకును చూసుకున్నావా? వాడికి దహన సంస్కారాలు జరపాలి కదా. తన బాహుబలంతో కృష్ణుడు రాజ్యాన్ని గెలుచుకున్నాడు. కృష్ణుణ్ణి ఉత్తర క్రియలకు అనుమతించమని అడుగు అన్నది. కంసుడి చావు చూసి మరీ వెళ్ళిపోదామన్నట్లుగా సూర్యుడు అస్తమించాడు. ఆ సంధ్యవేళ యాదవుల మధ్య ఉన్న కృష్ణుడికి కంసుని భార్యల రోదనలు వినవచ్చాయి. అతని కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. అతను తన చుట్టూ ఉన్న బంధుజనంతో, నేను అతి బాల్యం మూలాన ఉద్రేకంతో ఎంతమంది స్త్రీలకు వైధవ్య దుఃఖం కలిగించాను. కానీ నిజం ఆలోచిస్తే కంసుని దుర్మార్గానికి మరొక విరుగుడు లేదు. ఈ దుర్మార్గుడిలాగా తన తండ్రిని నిర్బంధంలో ఉంచి తానే రాజ్యం ఏలినవాడు ఎక్కడైనా ఉన్నాడా? పాపిని చూసి జాలి పడటం కూడా పాపమేనని చెబుతారు. లోకక్షేమం కోరి నేను ఈ దుర్మార్గుణ్ణి చంపాను. ముందు ఏం చేయాలో కూడా నేను ఆలోచించే పెట్టాను అన్నాడు. అతను ఇలా అంటూ ఉండగానే ఉగ్రసేనుడు కొంతమంది యాదవ వృద్ధులను వెంటబెట్టుకుని వచ్చి కృష్ణుడి ముందు కొద్దిసేపు తల వంచుకుని నిలబడి కన్నీరు కార్చి తల ఎత్తి గద్గద కంఠంతో, నాయనా, అతి భయంకరుడైన శత్రువును హతమార్చి గొప్ప ఖ్యాతి సంపాదించుకున్నావు. యాదవ వంశానికి మహదానందం చేకూర్చావు. ఇక రాజ్యం నీదే, నువ్వే రాజువు. ఏ లోటు లేకుండా మహావైభవంగా రాజరికం అనుభవించు. నీ శత్రువు పోయాడు కనుక నీ మనసులో పగ పెట్టుకోక నా బోటివారి పట్ల ఆదరంతో ప్రవర్తించు. ప్రస్తుతం కంసుడి ప్రాతవిధి జరగవలసి ఉన్నది. ఇందుకు నువ్వు అనుమతించే పక్షంలో నేను, నా భార్య, నా కోడళ్ళు ఇన్ని నీళ్లు వదులుతాము. ఆ తర్వాత నేను జటవల్కాలాలు ధరించి అరణ్యవాసం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటకు కృష్ణుడు, దీనికి నా అనుమతి కావాలా? కంసుడి ఉత్తర క్రియలకు నేను అభ్యంతరం చెబుతానా? ఒక్క మాట చెప్పవలసి ఉన్నది. నాకు రాజ్యంతో పని లేదు. నేను రాజధనం మీది ఆశ కొద్దీ కంసుడిని చంపలేదు. వంశద్రోహి, లోకకంటకుడు కనుక లోకహితం కోరి అతన్ని చంపాను. అందువల్ల నాకు వచ్చే కీర్తి చాలు. ఇక నేను నా మానాన ఆవుల మందల మధ్యకు వెళ్ళి అడవి జంతువులలాగా గోపాలకులతో కలిసి ఆటలు పాటలు సాగిస్తాను. నా మనవి ఒకటి ఉన్నది. నేను ఈ మాటలు కపటంగా అంటున్నవి కావు. న్యాయంగా నీదైన రాజ్యాన్ని నీచుడై నీ కొడుకు హరించాడు. అది చివరకు నీదే అయ్యింది. హాయిగా రాజ్యాభిషేకం చేసుకో. ఈ రాజ్యం నేను గెలిచి నీకు ఇస్తున్నాను. నా మీద వాత్సల్య ప్రేమలు ఉన్న పక్షంలో నా కోరిక నిరాకరించవద్దు అన్నాడు. అనటంతో పోనివక కృష్ణుడు ఉగ్రసేనుడికి అప్పటికప్పుడే అందరి మధ్య రాజ్యాభిషేకం జరిపించేశాడు. ఉగ్రసేనుడు బలరామకృష్ణులకు చేయించవలసిన సంస్కరణలనే చేయించాడు. కృష్ణుడు పూనుకుని మధురా నగరాన్ని పూర్వం కన్నా చాలా వైభవంగా తయారు చేశాడు. ఒకనాడు అతను బలరాముడితో, మనం పుట్టిన నాటి నుండి చదువు, సంస్కారము, ఆచారము లేకుండా అడవుల వెంబడి తిరిగాం. ఇప్పటికైనా ఒక గురువుగారి దగ్గర చేరి చదువుకోవటం మంచిది కదా అన్నాడు. ఈ ఆలోచన రాగానే బలరామకృష్ణులు తమ అభిప్రాయాన్ని అయిన వాళ్లకు చెప్పి వాళ్ళ అనుమతితో అవంతిపురంలో ఉండే సాందీపుడనే బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి తమ గోత్రనామాలు తెలుపుకుని చదువు చెప్పమని ప్రార్థించారు. ఆయన వాళ్లను తన శిష్యులుగా పరిగ్రహించి 64 రోజులలో 4 వేదాలు, షడంగాలు చెప్పాడు. వాళ్ళు 12 రోజులలో ధర్మశాస్త్రము, తర్కము, న్యాయశాస్త్రము, గణితము, సంగీతము, సైనిక విద్యలు నేర్చుకున్నారు. 50 రోజులలో అస్త్రశాస్త్రం పూర్తిగా అభ్యసించారు. సాందీపనుడు వారి అధ్యయన శక్తి చూసి, వీళ్ళు మానవ రూపంలో వచ్చిన సూర్యచంద్రులలాగా ఉన్నారు అని అనుకుని ఆశ్చర్యం పొందాడు. బలరామకృష్ణులు గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసి
ఆయనకు భక్తితో నమస్కరించి, మీ దయ వల్ల మేము విద్యావంతులమయ్యాం, మా వల్ల మీకు ఏం కావాలో కోరుకోండి, ఎంత దుర్ఘటమైనా సరే మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాం అని అన్నారు. ఆ మాట విని సాందీపనుడు చాలా సంతోషించి, నాకు ఒక కొడుకు ఉండేవాడు, వాడు తీర్థయాత్రలు చేస్తూ సముద్ర స్నానం చేస్తూ ఉండగా ఒక తిమింగళం వాణ్ణి మింగింది. ఆ పుత్రశోకం నన్ను ఇప్పటికీ దహించుతూనే ఉన్నది. నా కొడుకును ఎలాగైనా నాకు తిరిగి ఇప్పించండి, అంతే చాలు అన్నాడు. ఆయన కోరిన గురుదక్షిణ చెల్లించటానికి నిశ్చయించి కృష్ణుడు అన్న అనుమతి పొంది ధనుర్బాణాలు తీసుకుని సముద్ర తీరానికి వెళ్ళి సముద్రుడితో, మా గురువుగారు సాందీపనుడు తన కొడుకును నీలో పోగొట్టుకున్నాడట, అతన్ని మింగిన దుష్టుణ్ణి తక్షణం చూపించు అన్నాడు. వెంటనే సముద్రుడు ప్రత్యక్షమై భయంతో చేతులు జోడించి, పంచజనుడు అనే రాక్షసుడు తిమింగళం రూపంలో వచ్చి మీ గురువుగారి కొడుకును మింగేశాడు, ఆ రాక్షసుని ఇప్పుడే నీ ముందు ఉంచుతాను అన్నాడు. మరుక్షణమే సముద్రపు కెరటాలు తిమింగళం రూపంలో ఉన్న పంచజనుణ్ణి తెచ్చి ఒడ్డున పారేశాయి. కృష్ణుడు కత్తితో దాని పొట్ట చీల్చి చూస్తే దానిలో గురుపుత్రుడు లేడు, కానీ ఒక గొప్ప శంఖం ఉన్నది. ఆ శంఖాన్ని చూడగానే కృష్ణుడికి ముచ్చట వేసి తన ఉపయోగం కోసం ఉంచుకున్నాడు. పంచజనుడి కడుపులో దొరికింది కనుక ఆ శంఖానికి పాంచజన్యమనే పేరు వచ్చింది. అయితే గురుపుత్రుడి సమస్య తీరలేదు. ఆ కురవాడు ఏమై ఉంటాడు, చనిపోయి యమలోకానికే పోయి ఉండాలి. ఇలా అనుకుని కృష్ణుడు తిన్నగా దక్షిణ దిక్కుగా బయలుదేరి యమలోకానికి వెళ్ళి సింహాసనం మీద కూర్చుని ఉన్న యమధర్మరాజును చూసి కోపంగా, మా గురువుగారైన సాందీపనుడి కొడుకును నువ్వు తీసుకుని వచ్చావు, అతన్ని నాకు తిరిగి ఇచ్చేయి, ఇవ్వకుండా దౌర్జన్యానికి దిగావో నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు. యముడు వణికిపోతూ లేచి నిలబడి చేతులు జోడించి, నేను ప్రాణుల పుణ్యపాపాలు నిర్ణయించేవాణ్ణే కానీ ప్రాణాలు తెచ్చేవాణ్ణి కాను, అదే మృత్యువు పని అని చెప్పాడు. మృత్యువుకు ఇంత పొగరా, అన్యాయంగా మా గురుపుత్రుణ్ణి తీసుకోవటమే కాక మమ్మల్ని ఇంత దూరం తిప్పిస్తాడా, ఈ క్షణంతో వాడి ఆయువు మూడింది అంటూ కృష్ణుడు వింటికి ఒక దివ్య బాణం ఎక్కుపెట్టాడు. అది చూసి భయపడి మృత్యువు గురుపుత్రుడి ప్రాణాలను తిరిగి శరీరంలో ఉంచి తెచ్చి కృష్ణుడి ముందు ఉంచాడు. ఈ విధంగా కృష్ణుడు సముద్రాన్ని, యముణ్ణి, మృత్యువును గడగడలాడించి పాంచజన్యాన్ని ప్రాణాలతో గురుపుత్రుణ్ణి సాధించి తన గురువుగారి దగ్గరకు తిరిగి వచ్చాడు. గురువుగారు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ వివసుడై తన కొడుకును కౌగలించుకుని అపూర్వమైన గురుదక్షిణ ఇచ్చినందుకు కృష్ణుణ్ణి 1000 విధాలు ఆశీర్వదించాడు. బలరామకృష్ణులు మరికొన్ని రోజులు గురువుగారింట ఉండి ఆయన వద్ద సెలవు పుచ్చుకుని మధురా నగరానికి తిరిగి వచ్చారు. వాళ్ళకు ఉగ్రసేనుడు బ్రహ్మాండమైన స్వాగతము, ఊరేగింపు ఏర్పాటు చేసి బంధువులను పరివారాన్ని వెంటబెట్టుకుని వాళ్లకు ఎదురుగా వెళ్లి మేళతాళాలతో తీసుకుని వచ్చాడు. బలరామకృష్ణులు వసుదేవుని ఇంటికి చేరుకుని తమ విద్యాభ్యాసం అనుభవాలు అందరికీ వివరంగా చెప్పి అక్కడే సుఖంగా కాలం గడపసాగారు. తన అల్లుణ్ణి కృష్ణుడు చంపి తన కుమార్తెలకు వైధవ్యం కలిగించాడన్న వార్త విని ఆ కోపంతో జరాసంధుడు అనేక మంది రాజులను కొడగట్టుకుని 21 అక్షౌహిణీల సేనను వెంటబెట్టుకుని మధుర మీదకు యుద్ధానికి బయలుదేరి వచ్చి యమునా తీరాన విడిసి విందుడు అనువిందుడు అనే రాజకుమారులని కృష్ణుడి వద్దకు తన దోతలుగా పంపాడు. వారు ఉగ్రసేనుని సభకు వచ్చి ఆ సభలోనే బలరాముడితో సహా కూర్చుని ఉన్న కృష్ణుడితో జరాసంధుడి మాటలులాగా ఇలా చెప్పారు: నువ్వు నీ అన్న పెద్ద మునగాళ్లలాగా వచ్చి కంసుణ్ణి అతని తమ్ముణ్ణి చంపారు. కంసుడు నాకు అల్లుడు. నా కుమార్తెల వైధవ్య దుఃఖం చూడలేక నీతో యుద్ధం చెయ్యటానికి వచ్చాను. నువ్వు త్వరగా యుద్ధానికి రా. ఈ భూలోకంలో నువ్వైనా బ్రతికి ఉండాలి, నేనైనా బ్రతికి ఉండాలి. మన ఇద్దరికీ భూమి మీద చోటు లేదు. ఎదట నిలబడి నాతో యుద్ధం చేశావా నిన్ను చంపేస్తాను. యుద్ధం చెయ్యలేక భయపడి పారిపోయావా పాతాళంలో దూరినా వెంట తరిమి హతమార్చుతాను. నేను ఎలాంటి వాణ్ణో అక్రూరుణ్ణి అడిగినా నీ తమ్ముడు సాత్యకిని అడిగినా చెబుతారు. రేపే మధురానగరం మీద ముట్టడి చేస్తున్నాను కనుక నువ్వు సిద్ధంగా ఉండు. జరాసంధుడి మాటలులాగా దోతలు చెప్పిన ఈ మాటలు విని కృష్ణుడు నవ్వుతూ, చాలా సంతోషం,
నేను ఇన్ని మాటల వాణ్ణి కాను. జరాసంధుడి కొవ్వు అనచటానికి నేనే వద్దామని అనుకుంటూ ఉండగా తానే వచ్చాడు. రాణి, పూర్వం రాక్షసి అతికించిన అతని శరీరాన్ని మళ్ళీ రెండుగా చీలుస్తాను. లోకకంటకుడైన కంసుణ్ణి చంపి ఈ రాజ్యాన్ని ఉగ్రసేనుడికి ఇచ్చినట్లే జరాసంధుణ్ణి చంపి అతని కొడుక్కు మగధ రాజ్యాభిషేకం చేస్తాను అన్నాడు. జరాసంధుడి దోతలుగా వచ్చిన రాజకుమారులు కృష్ణుడి చేత సత్కారాలు పొంది వెళ్ళి అతను చెప్పిన జవాబు జరాసంధుడికి అందించారు. జరాసంధుడి పేరు వినగానే ఉగ్రసేనుడు మొదలుగా గల యాదవులందరికీ కాళ్ళు చల్లబడ్డాయి. వాళ్లలో వికద్రుడు అనే యదువృద్ధుడు కృష్ణుడితో ఇలా అన్నాడు: నాయనా, కమలంలో బ్రహ్మ పుట్టినట్లుగా ఈ యదువంశంలో నువ్వు పుట్టావు. నువ్వు ఉండగా యాదవులకు ఏమాత్రము భయం లేదు. జరాసంధుడికి అంతులేని రాజుల అండ ఉన్నది. అతను యుక్తిపరుడు, దారుణ స్వభావుడు. అతన్ని యుద్ధంలో ఓడించే శక్తి నీకు ఒక్కడికే ఉన్నది. కంసుడు బలగర్వితుడై కోటకు ఎలాంటి రక్షణలు లేకుండా ఉంచాడు. ఆయుధాలు సిద్ధంగా లేవు, ఆహార పదార్థాలు అంతకన్నా లేవు. నిజానికి ఇది ఇవాళ దుర్గమే కాదు, అకస్మాత్తుగా శత్రువు వచ్చి పడ్డాడు. అతన్ని ఎదిరించక ఎవరి మానాన వాళ్ళు చేతులు కట్టుకు కూర్చుంటే ఏ మధుర నీకు దక్కదు. పూర్వం ముచికుందుడు, పద్మవంతుడు, సారసుడు, హరితుడు అనే యాదవ రాజులు వృక్షవంతము, వింధ్యము, నహ్యము అనే పర్వతాలలోనూ పడమటి సముద్రంలోని దీవులలోనూ శత్రువులకు లొంగని దుర్గాలు ఎన్నో నిర్మించారు. వేళ్ల నలుగురికి పూర్వమే మాధవుడు ఈ మధురను పరిపాలించాడు. ఈనాడు దీనిని బలపరచడం సాధ్యం కాదు. వేరే మరొక దుర్గం ఏర్పాటు చేసుకోవలసింది. సూచనప్రాయంగా చెప్పాను, కర్తవ్యం నువ్వే ఆలోచించు. స్వస్తి.